అంశం. ఏంటి అసలు ఇది ఎక్కడ న్యాయం ఉంది అంటే ఒక కేసులతోటి చెక్ పాయింట్ చేస్తున్నారా, లేక నిజంగా రాజకీయ అవసరాల కోసం చెక్ పాయింట్ అవుతున్నారా, లేదా కలిసి ప్రయాణం చేయడం కోసం అవసరం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కలిసి వెళ్తున్నారా, లేదా రాజకీయ పార్టీల ఉనికిని ప్రాంతీయ పార్టీల ఉనికిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల నుంచి రక్షణ పొందడం కోసం కలిసి వెళుతున్నారా? ప్రతిదీ ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ ప్లస్ ఆర్ మైనస్ అవుతూనే ఉంది. ఇది ఇన్ని అంశాలు వీటన్నిటి వెనక దాగి ఉన్నాయి. అసలు ఈ కారణాల కంటే కూడా ఇంకా ఇతర కారణాలు చాలా దాగి ఉన్నాయి, ఇంకా చాలా కారణాలు దాగి ఉన్నాయి. దాని వెనక మరలా జాతీయతావాదం అంటారు, లేకపోతే కులాలు అంటారు, మతాలు అంటారు, లేదా ప్రాంతీయవాదం అంటారు. ఇట్లా చాలా అంశాలు మళ్ళీ దీంట్లోకి ఇమిడి వస్తూ ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే ఆ పార్టీలు బతికించుకోవడం కోసం, ఆ పార్టీలు రక్షించుకోవడం కోసం, ఆ పార్టీలు అధికారంలో రావటం కోసం, ఆ పార్టీలని అవతల పార్టీలని దెబ్బతీయటం కోసం ఈ కలయికలు, ఈ సమన్వయం జరుగుతుందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. సరే, ఇది మన పెద్ద ఒక సీరియస్ సబ్జెక్టు. కాకపోతే మనకు కొంచెం ప్రజలు కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైన అంశం ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్తో బీజేపీ జతకట్టి, అక్కడ టీడీపీ జనసేనతో బీజేపీ జతకట్టి, ఈ రెండింటి సమన్వయంతో కలిసి నడవాల్సి వచ్చినప్పుడు, కలిసి కూర్చోవాల్సి వచ్చినప్పుడు చూసేదానికి మామూలుగా కలవటం వేరు, రాజకీయంగా కలిసి ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉండేది. ఇప్పుడే ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు ఎక్కడ చూశాను. ఏపీలో బీజేపీ అభ్యర్థి సీఎంగా ఉండాలనేటువంటిదే మా భావన అని చెప్పాడు. నిజంగా శతకోటి వందనాలండి బాబు, శతకోటి వందనాలు. బీజేపీ అభ్యర్థి ఏపీలో సీఎంగా ఉండాలి అనేటువంటి భావన ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. 0.84% ఉన్నటువంటి బీజేపీ ఎలా సీఎం అవుతుంది అంటే, మాకు అధికార బలం ఉంది కేంద్రంలో, మా బలంతో మిమ్మల్ని కేసుల్లో పెడతాము, జైల్లో పెడతాము, మేము చెప్పినట్టు వింటే మీరు ఉంటారు, లేదంటే మీరు పోతారు అనేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశాల్లో ఉండటం అనేటువంటిది నిజంగా అత్యంత అన్యాయమైనటువంటి విషయం. నిజంగా వాళ్ళు ఒక సర్పంచ్ కానీ, ఒక మొన్న ఎంపీపీ ఎలక్షన్లో ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, లేక ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ ఏది గెలుచున్నా సరే వాళ్ళు అది అడిగారు అని అంటే బాగుంటుంది. చివరికి ఒక వార్డు మెంబర్ కూడా ఉన్నారో లేరో, సరే ఉంటారులే, కానీ అంటే అంత దిగువ స్థాయి, అధమ స్థాయి, అక్కడ నుండి మాకు ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తేనే మేము రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తామనంటే ప్రజలని అవమానించటం, ప్రజలని అగౌరవపరచటం, వారు పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో మాకు సముచితమైనటువంటి స్థానం కల్పించాలి, లేక మాకు సరైనటువంటి ప్రాధాన్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది అడగటంలో వారు తప్పులేదు. వారు అడగాల్సిన అంశాలు అడగడంలో తప్పులేదు. మేము 1% ఉన్నాం, మాకు సీఎం కుర్చీ ఇస్తేనే మీరు అధికారంలోకి వస్తారు, లేదంటే మిమ్మల్ని అధికారంలోకి రానియమని అంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల అభిప్రాయాలని అవహేళన చేసినట్టే కదా, వాళ్ళని అవమానించినట్లే కదా, అంతే కదా. ప్రజలు ఇప్పుడు 40% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, లేదా 50% ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, లేదంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా వీళ్ళకి అవకాశం ఉండాలి. అంతేగాని 0.84 0.9 100 కంటే తక్కువ ఓట్లు, మరి 100 కంటే తక్కువ ఓట్లు ఉన్న బీజేపీ మాకు ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తేనే మీరు అధికారంలోకి ఉంటారనంటే ప్రజలు ఏ రకంగా డైజెస్ట్ చేసుకోవాలి? ఈ భావనల్ని, వీళ్ళ భావజాలాలని, వీళ్ళ ఆలోచన విధానాలని తప్పులేదు, అడగటంలో తప్పులేదు. కానీ ఒక లీడర్స్, ఒక వాల్యూ ఉన్నప్పుడు, ఒక కలిసి ప్రయాణం చేయాలనుకునేటువంటి విధానాలు ఉన్నప్పుడు అడిగేటువంటి వాటిల్లో, చెప్పేటువంటి వాటిల్లో కొంత ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి తప్ప ప్రజలను అగౌరవపరిచే విధంగా, ప్రజల్ని యొక్క ఆలోచన విధానాలని అవమానించే విధంగా ఉండటం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు. గతంలో కూడా అన్నారు ఆయన 70 సీట్లు 72 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కావాలి, 12 సీట్లు ఎంపీ సీట్లు కావాలని అన్నారు. సరే అదొక పరిణామం.
కానీ ఇది మరీ విభిన్నమైనటువంటి పరిణామంగా చూడాలి. అంటే విభజన హామీలు కనుక మొత్తం ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో అవన్నీ కనుక ఏపీకి ఇచ్చుంటే వాళ్ళు అడిగిందంటే కొంత రాజకీయాల్లో కష్టపడి పనిచేసి ఇప్పుడు కనుక మొన్న జరిగింది 2019లో, ఇప్పుడు వీళ్ళు కంటెస్ట్ చేసి వీళ్ళు ఒక 4 ఎంపీలుగా, ఒక 20 మంది ఎమ్మెల్యేలుగా, తర్వాత జరిగిన స్థానిక సంస్థలో బలమైనటువంటి ప్రాతినిధ్యంతో కనుక ముందుకు వెళితే వాళ్ళు ఈరోజు ఏదైనా అడిగినా కానీ బాగుంటుంది. అసలు ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడిద్ది అన్నట్టు ఏమీ లేకపోతే ఎగిరిగిరి పడితే ఎట్లా? అంటే ఇది ప్రజలు దీన్ని ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఒక కొంత సానుభూతి ఉన్నా కానీ ఇట్లాంటి వ్యాఖ్యల వలన అది నెగిటివ్గా తీసుకుంటారు. అంటే వీళ్ళు బెదిరించి భయపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అన్న భావన ఏర్పడుతుంది. అసలు ఓట్లు ఉన్నటువంటి ఓట్లు కూడా, పడాల్సిన ఓట్లు కూడా వీళ్ళని చూసి వీళ్ళు కలిసినటువంటి పార్టీలకు నష్టం చేయగలిగే ప్రమాదం ఉంది. అంటే నష్టం చెయ్యాలని మాట్లాడుతున్నారా? అంటే వీళ్ళ కూటమిలో నష్టం జరగాలి, ఈ కూటమికి నష్టం జరగాలి అని కామెంట్లు చేస్తున్నారా? లేక ఈ కూటమికి న్యాయం జరగాలి అని కామెంట్ చేస్తున్నారా? లేదా కూటమిని ముంచాలి అని కామెంట్ చేస్తున్నారా? లేక పొత్తులు లేకుండా ఉండాలి అని కామెంట్ చేస్తున్నారా? పొత్తులలో భయపెట్టాలి అని కామెంట్ చేస్తున్నారా? లేక సీఎం కావాలనే డిమాండ్ని తీసుకొచ్చి ఒక రాజకీయ వ్యూహాన్ని మలచాలి అనేటువంటి దాంతో రాజకీయం చేస్తున్నారా? లేక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి లబ్ధి చేకూర్చాలనేటువంటి వ్యూహంతో వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక తెలుగుదేశం జనసేనకి బలం చేకూరాలనేటువంటి ఉద్దేశంతో వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక ప్రజల భావాలని, ప్రజల భావోద్వేగాలని, ప్రజల ఆలోచనలని మరల్చడం కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇలాంటివి చాలా ఉంటాయి రాజుగారు, ఇలాంటివి చాలా ఉంటాయి. చాలా అంశాల విషయంలో స్పష్టత చాలా అవసరం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మనం ఏం మాట్లాడినా ప్రజలు వాటిని స్వీకరిస్తారు, ప్రజలు వాటిని గుర్తిస్తారు, వాటిని ప్రజలు ఆదరిస్తారు. అంతేగాని ప్రజాభిప్రాయానికి, ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా, అన్యాయంగా, దారుణంగా, అక్రమంగా మాట్లాడితే ప్రజలు వాటిని హర్షించరు, ప్రజలు వాటిని చేత్కరిస్తారు, ప్రజలు వాటి విషయంలో చాలా కఠినమైనటువంటి, బలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నది గమనించుకోవాల్సినటువంటి అవసరం. సరే.